హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఐమ్ బ్యాక్ అగైన్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. సో ఈ రోజు అయితే మార్నింగ్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఏం తింటాను ఏంటి అనేది కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ అలా డేస్ అయిపోతూనే ఉన్నాయి. డే బై డే లైక్ గడిచిపోతూనే ఉంది. బ్యాక్ వెళ్ళి చూసుకుంటే అరే మొన్ననే ప్రెగ్నెంట్ అయ్యా, అప్పుడే బేబీ పుట్టేసింది, అప్పుడే 1 month అయిపోయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ డేస్ ఇట్లా ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో మెయిన్గా బేబీ వచ్చాక ఇంకా ఫాస్ట్గా అయిపోతున్నాయి డేస్. అసలు డే ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. సో అంత బిజీ అయిపోతుంది. ఇప్పుడు డేకి 48 hours ఇచ్చినా సరిపోదేమో, బట్ ఆ 24 hours సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా మార్నింగ్ రొటీన్ ఎలా ఉండబోతుందో చూద్దాము. చాలా మంది నన్ను బేబీతో డే వ్లాగ్స్ చేయండి అని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో. మదర్ అయ్యాక మెనీ థింగ్ చేంజెస్ అరౌండ్ అస్ అండ్ విత్ ఇన్ అస్ కూడా. ఎందుకంటే మనకి చాలా లవ్ ఇంకెక్కువ వచ్చేస్తుంది, ఇంకా ఓపిక ఎక్కువ వచ్చేస్తుంది, ఇవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి. సో మార్నింగ్ లేవగానే నేను వీటితో ఇలా టైం స్పెండ్ చేయడం నాకు చాలా బాగా నచ్చుతుంది. బేబీస్కి కూడా మంచి హ్యాపీనెస్ వస్తుంది. మనం ఇలా వాళ్ళని కడిల్ చేస్తూ దగ్గరగా తీసుకుంటే వాళ్ళకి చాలా సేఫ్గా, స్ట్రాంగ్గా, కంఫర్ట్గా అనిపిస్తుంది. నేనైతే వీడిని మార్నింగే ఫుల్ కడిలింగ్ చేస్తాను. ఈ న్యూ బోర్న్ స్టేజ్ అయితే చాలా ప్రీషియస్, కానీ డేస్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి అసలు. వీడు ఇంకా నా పొట్టలో ఉన్నట్టు ఫీల్ అవుతాడు. నేను ఎప్పుడు ఇలా పడుకోబెట్టుకున్నా ఇట్లా కాళ్ళు చేతులు దగ్గరికి పెట్టుకొని వచ్చుంటాడు. సో అలా ఉంటే లైక్ కడుపులో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది కదా, మొత్తం కాళ్ళు చేతులు ఇట్లా దగ్గరికి మర్చుకుంటాడు. నేను కూడా ఇట్లా పెట్టుకున్నప్పుడు నా పొట్టలోనే ఉన్నాడు ఇంకా అని ఫీల్ అవుతా. నా పొట్టలో వీడిని మిస్ అవుతున్నా, యాక్చువల్గా చాలా మిస్ అవుతున్నా. బొంగరు ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది కదా. లైక్ చిన్నప్పుడే ఇట్లా హగ్ చేసుకోగలుగుతాం. అంటే ఇంకా పెద్ద అవుతుంటే 1 year తర్వాత రారా ఇట్లా ఉంటా, నేను ఇట్లా పట్టుకొని ఉంటా కొద్దిసేపు రారా అంటే ఎవ్వరు రారు. ఎప్పో మమ్మీ ఎచ్చి మమ్మీ అంటారు. వీళ్ళు చిన్నప్పుడే మనతో ఇంత క్లోజ్గా ఉండేది అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ నుంచి పేరెంట్స్ అంటే అదొక కైండ్ ఆఫ్ మనం చదువుకోండి, ఇట్లా స్ట్రిక్ట్ ఉండండి, ఇలా తినాలి, ఫుడ్ ఇలా ఉండాలి అని మనం వాళ్ళకి మంచి చెప్తున్నా సరే వాళ్ళు అది బ్యాడ్ వేలో తీసుకుంటారు ఆబ్వియస్గా. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైంది వద్దు అంటాం, వాళ్ళకి ఇష్టమైంది ఆబ్వియస్లీ వాళ్ళ హెల్త్కి కరెక్ట్ ఉండదు కాబట్టి. సో ఈ పిల్లలకి 1 year 2 years నుంచి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, బట్ మనం అలో చెయ్యం. ఇప్పుడేమో తెలియని థింగ్ కదా, అసలు వాడికి ఏమీ తెలీదు. హీ జస్ట్ నీడ్స్ కడిల్స్, హగ్స్, మిల్క్, స్లీప్ ఇలాంటివి ఉంటే చాలు. ఇప్పుడు వాడికి అసలు ఏది తెలీదు. ఈ స్టేజ్ ఎంత బాగుంది అనిపిస్తుంది నాకు. ఇలానే హగ్ చేసుకొని కూర్చోవాలనిపిస్తుంది. చిట్టిగాడు ఏదైనా కొన్ని రోజులే కదా, ఇప్పుడైతే మంచిగా ఇలా హగ్ చేసుకొని కూర్చొని హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నా. కొన్ని డేస్ అయితే వాళ్ళు కూడా లైఫ్లో బిజీ అయిపోతారు, స్కూలింగ్ అని అదని. సో ఈ టైంని డెఫినెట్గా మిస్ అవుతాం అప్పుడు. ఈ ఫ్లాట్లో నాకు చాలా బాగా నచ్చేది ఏంటంటే మార్నింగ్ మంచిగా సన్లైట్ వస్తుంది ఇంట్లోకి. ఇట్లా ఇక్కడ కూర్చొని కూడా ఫీడింగ్ చేసేటప్పుడు కూడా నా పైన కూడా మంచిగా సన్లైట్ పడుతూ ఉంటుంది. మార్నింగ్ సన్లైట్లో కూర్చోవడం వల్ల అయితే చాలా బెనిఫిట్సే ఉంటాయి న్యూ మామ్స్కి, న్యూ బోర్న్ బేబీస్కి. మార్నింగ్ లేవగానే ఇలా హాల్లోనే సన్లైట్ వస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటే. సో ఇంకా చాలా మంది నన్ను బేబీ ప్రోడక్ట్స్ గురించి కూడా అడుగుతున్నారు. అండ్ ఇంకా మంత్లీ ఫోటోషూట్స్ ఎలా చేస్తున్నారు, సో ఈ డీటెయిల్స్ అని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. న్యూ మామ్స్కి ఫీడింగ్ చేసేటప్పుడు కూర్చునే పొజిషన్ చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇలా సోఫాలో కూర్చొని కింద స్టూల్ పెట్టుకొని వాటిపైన లెగ్స్ పెట్టుకొని ఇలా ఫీడ్ చేస్తాను. బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. పోస్ట్ పార్టంలో మనం అప్పుడప్పుడే రికవర్ అవుతూ ఉంటాం కాబట్టి సో ఒంగి బెండ్ చేసిస్తే మనకి చాలా ప్రాబ్లంగా అవుతుంది. ఎప్పుడైనా మంచిగా సోఫాలో కూర్చొని మన కంఫర్ట్ చూసుకొని ఫీడింగ్ చేయాలి. మనం కంఫర్ట్గా ఉండి ఫీడ్ చేస్తే బేబీస్కి కూడా అదే అలవాటు అయిపోతుంది. లేదు మనం బెండ్ చేసి ఫీడ్ చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. వాళ్ళు యాక్చువల్లీ ప్లెయిన్ బుక్ మనం ఏదైతే నేర్పిస్తామో అదే నేర్చుకొని అదే అలవాటు చేసుకుంటారు. మార్నింగ్ ఇలా కాసేపు సన్లైట్లో ఇలా పడుకోబెడతాము. వాడు ఇలా ప్లే మ్యాట్లో ఆడుతూ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేస్తాడు. తర్వాత ఒక చిన్న న్యాప్ అన్నమాట. ఈ స్టేజ్ లో వాళ్ళు ఎంత బాగా పడుకుంటే అంత మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. మంచిగా స్లీప్ ఉంటే మంచిగా యాక్టివ్ కూడా ఉంటారు. మా వాడు చిన్న న్యాప్ వేసి లేవగానే మంచిగా ఆడుకుంటాడు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలతో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండాలి. ఐ నో ఈ స్టేజ్ లో వాళ్ళకి ఏం అర్థం కాదు, బట్ స్టిల్ మనం ఏం చేస్తున్నాం ఏంటి అని అన్ని చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏం అర్థం కాదని మనం అనుకుంటాం, కాకపోతే వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. మనం మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ తొందరగా మాటలు వస్తాయి. ఈ మధ్య చాలా మంది పిల్లలకి త్వరగా మాటలు రావట్లేదు అని ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మెయిన్ రీజన్ ఎందుకు అంటే మనం సరిగ్గా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల. నేను డేలో ఎంత బిజీ ఉన్నా వాడికంటూ అట్లీస్ట్ 2 hours టైం కేటాయించి వాడితో ముచ్చట్లు చెప్తూ ఉంటా. ఎవ్రీథింగ్, వాడికి డ్రెస్ వేస్తున్నా లైక్ కొత్త డ్రెస్ వేసుకుంటావా, ఇలానా అలానా, లేచావా,
వాళ్ళకి అర్థం కాకపోయినా మనం మాట్లాడిస్తూ ఉంటే దే విల్ గెట్ టు నో. మా మమ్మీ డాడీ అయితే ఫుల్ డే మొత్తం వాడితో ముచ్చట్లు పెట్టమన్నా రెడీ ఉంటారనమాట. ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దట్. చిట్టి కన్నులు, చిన్ని నాన్నలు, గుడ్ మార్నింగ్. లేచావా నువ్వు? లేవగానే చిట్టి బొంగరం స్మైల్ చూస్తే ఉన్నా లేని స్ట్రెస్ మొత్తం పోతుంది కదా. చిన్ని కన్నులు, లేచావా నువ్వు? లేచావా? హాయ్ చెప్పు అందరికి. హాయ్, గుడ్ మార్నింగ్. ఎక్కడ చూస్తున్నాడు చిట్టి కన్నా? ఇటు ఎత్తుకోవాలి చిట్టి కన్నని. ఈరోజు నువ్వు జేజా ఫోటోషూట్ చేస్తావా అనాలి. నన్ను చూసినావా? ఇట్లా ఎవరైనా ముచ్చట చెప్తుంటే ఇట్లా కళ్ళలో కళ్ళు పెట్టి ఇట్లనే చూస్తాడు. ఇంకా ఏం చూస్తున్నావు? నువ్వు? ఎవరి దిష్టి తగులుతుంది నీకు? అమ్మ దిష్టి తగులుతుందా? అమ్మమ్మ దిష్టి తగులుతుందా? అమ్మ దిష్టి తగులుతుందా? ఎట్లా చూస్తున్నాడు చూడు చిట్టి కన్నా. గుడ్ మార్నింగ్ కన్నయ్యకి, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టైం. మా మమ్మీ ఇవన్నీ నైట్ సోక్ చేసి పెడతారు. ఎవ్రీడే మార్నింగ్ ఓమా, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ నానబెట్టినే తీసుకుంటున్నాను. ఇవన్నీ ఫీడింగ్ మామ్ కి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ నేను ప్రోటీన్ బార్ కూడా తీసుకుంటున్నాను. చాలా మంది డెలివరీ అయిపోగానే వాటర్ ఎక్కువ తీసుకుంటే పొట్ట ఎక్కువ పెరుగుతుంది అని అనుకుంటారు. కానీ వాటర్ ఎంత బాగా తాగితే అంత హైడ్రేటెడ్ గా ఉంటాం. మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. ఇంకా నన్ను చాలా మంది బేబీ ప్రోడక్ట్స్ గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి హియర్ యూ గో. నేను రెగ్యులర్ గా ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నానో షేర్ చేసుకుంటాను మీతోటి. సో చాలా మంది నన్ను అడుగుతూనే ఉంటారు, మీరు డైలీ బేబీకి ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు అనేసి. సో వీడు పుట్టి లైక్ 2 months అయిపోతుంది. సో 2 months నుంచి అయితే వీడికి డే 1 నుంచి కూడా అవినో బేబీ ప్రోడక్ట్స్ చాలా ఎసెన్షియల్ అయిపోయాయి వీడి డైలీ రొటీన్లో. అయితే నేను ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేసుకున్నాను అనుకుంటా, వీడి బాడీ మాయిశ్చరైజర్ కానీ ఫేస్కి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను, ఎలాంటి ఫేస్ మాయిశ్చరైజింగ్ జెల్ యూస్ చేస్తానని. సో ఐ హైలీ ట్రస్ట్ అవినో బేబీ ప్రోడక్ట్స్. వీడికి పుట్టినప్పటి నుంచి అయితే అవినో బేబీయే యూజ్ చేస్తున్నాను. సో చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ రోజు అయితే ఎస్పెషల్లీ ఫోకస్ ఆన్ వై ఓట్స్ మేక్ అవినో బేబీ సో స్పెషల్ అనేది. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ డైలీ మాయిశ్చరైజర్, వాష్ అండ్ షాంపూ, బాడీ వాష్కి ఏది యూజ్ చేస్తున్నా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అవినో బేబీ డైలీ మాయిశ్చర్, వాష్ అండ్ షాంపూ. సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది విత్ ఓట్స్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో నాకు ముందు నుంచి ఎప్పటి నుంచో తెలుసు ఓట్స్ మన బాడీకి ఎంత హై న్యూట్రిషన్ అనేది. బట్ ఈ మధ్య తెలిసింది లైక్ ఓట్స్ మన బాడీకే కాదు బేబీ స్కిన్స్ కి కూడా హై ప్రొటెక్షన్ ఉంటుంది. బేబీస్ కి చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, న్యాచురల్ ఓట్స్ యూస్ చేస్తారు. సో దాని వల్ల మన బేబీ సెన్సిటివ్ స్కిన్ మంచి మాయిశ్చర్డ్ గా ఇంకా చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. యూస్ చేసినప్పటి నుంచి వాడి స్కిన్ చాలా మంచిగా అయింది, లైక్ చాలా స్మూత్ అని అయింది అనమాట. ఇంకొకటి ఇది టియర్ ఫ్రీ కూడా. మనం ఎప్పుడైతే బాడీకి యూస్ చేస్తామో వాళ్ళ ఐస్లోకి పోతుంది అని అసలు ఎలాంటి వరి ఉండదన్నమాట. సో వాడి ఫేస్కి ఇది అప్లై చేసినా వాడు ఎప్పుడు ఇప్పటి వరకు ఏడవలేదు. సో మంచిగా అప్లై చేయనిస్తాడనమాట, ఎక్కడ ఎలాంటి ఇరిటేషన్ రాదు. మాయిశ్చర్, వాష్ అండ్ షాంపూ గురించి బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మనం బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి, అంటే బయట వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు, ఎవరైనా వచ్చి ఎలాంటి హ్యాండ్స్తో వాళ్ళని టచ్ చేసినా వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ర్యాషెస్ కాకపోయినా రెడ్డిష్ అయినా అవుతూ ఉంటుంది కదా. సో అలా అయినప్పుడు ఇది హై ప్రొటెక్షన్ ఇస్తుంది. సో సమ్ టైమ్స్ నేను గమనించాను అనమాట. సో వాడికి ఎప్పుడైనా లైక్ వాడు ఇట్లా గీరుకున్నా సరే, ఇట్లా వాళ్ళకి నెయిల్స్ ఉంటాయి, సడన్గా ఇలా గీరుకుంటే రెడ్ మార్క్ అవుతుంది కదా, బాత్ అయిపోగానే ఆ ర్యాషెస్ కూడా పోతాయి అనమాట. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. పుట్టగానే బేబీస్కి స్కిన్ పైన చిన్న చిన్న ఇట్లా పింపుల్ కైండ్ ఆఫ్ ఇట్లా వస్తుంది కదా స్కిన్ పైన, అది కూడా చాలా మటుకు రెడ్యూస్ అయిపోయింది బై యూజింగ్ దిస్ ప్రోడక్ట్. నేను నా ఫ్రెండ్స్కి కూడా ఇదే సజెస్ట్ చేశాను. సో చాలా మంది నన్ను ప్రోడక్ట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. అవినో బేబీ ఇస్ మేడ్ విత్ న్యాచురల్ హై క్వాలిటీ ఓట్స్. మన బేబీస్ సెన్సిటివ్ స్కిన్ కి మంచి మాయిశ్చర్డ్ ఇంకా ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. డే అంతా వాళ్ళ స్కిన్ మాయిశ్చర్డ్ గా మంచి నరిష్మెంట్ ఉంటుంది అనమాట. సో ఐ జస్ట్ లవ్ దట్ ఈస్ టియర్ ఫ్రీ ఇంకా హైప్రో అలర్జెనిక్ విత్ సోప్ ఫ్రీ అనమాట. అంటే వితౌట్ సోప్ ఇంకా డైస్, పారాబెన్స్, సల్ఫేట్స్ ఇలాంటివి ఏది లేకుండా ఇది ప్రిపేర్ చేశారు. ముందు వీడియోలో కూడా చూపించాను మీకు క్లియర్గా.
సో ఐ యూజ్ దిస్ మాయిశ్చరైజర్ అనేది. సో అవినో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్ యూజ్ చేస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఉంటుందో అసలు టెక్స్చర్ సీరియస్. సో ఇట్లా నీట్గా అప్లై చేయొచ్చు. సో ఇట్లా స్మూత్ అనిపిస్తుంది ఇది అప్లై చేయగానే స్కిన్ అయితే. ఈ మధ్య సమ్మర్ కాబట్టి డైలీ 2 times కూడా అప్పుడప్పుడు బాత్ చేపిస్తాము. సో బాత్ చేయించగానే మంచిగా ఇట్లా అప్లై చేస్తూ ఉంటాం అనమాట. హీ ఎంజాయ్ ఇట్ యాక్చువల్గా. మంచిగా అప్లై చేయించుకుంటాడు. ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది. అప్పుడప్పుడు అట్లా పవర్ నాప్ వేసి లేస్తూ ఉన్నాడు ఏంటి. సో ఫేస్కి అయితే ఇది యూజ్ చేస్తున్నాను నేను, హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్ అవినో బేబీది. చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇట్స్ లైక్ ఏ ఐస్ క్రీమ్ లైక్ టెక్స్చర్ ఉంటుంది. ఎంత సాఫ్ట్గా జస్ట్ వాటర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా స్కిన్ పైన పెట్టగానే మంచిగా స్కిన్లోకి మెల్ట్ అయిపోతుంది. సో ఇది ఫేస్కి యూజ్ చేసినప్పటి నుంచి కూడా స్కిన్ చాలా స్మూత్గా అయ్యింది. ఇప్పుడు నవ్వుతున్నాడు. హాయ్ చెప్పు అందరికి. ఏ హాయ్ మమ్మీ వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్. హాయ్ ఇది మా హాయ్. సో ది బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు అవినో బేబీ ప్రోడక్ట్స్ అక్రాస్ ద ఇండియా మొత్తం అవైలబుల్గా ఉంటాయి. అండ్ దట్ ఇన్ అ వెరీ కన్వీనియంట్ వే. లైక్ ఇంత పెద్ద ప్రోడక్ట్స్ కాకుండా అంటే 100 ml కానీ 100 grams కానీ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ ఫర్ స్టార్టింగ్ 350 రూపీస్లోనే అవైలబుల్గా ఉంటాయి మనకి. ట్రావెలింగ్ అప్పుడు కూడా ఇంత పెద్ద ప్రోడక్ట్స్ కాకుండా చిన్న సైజులో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి అనమాట. లేదా మనము ఈ ప్రోడక్ట్ బేబీకి ఎలా ఉంటుందో చూద్దామనేసి చిన్నవి ప్రోడక్ట్స్ తీసుకుంటారు కదా, ఇంత పెద్ద సైజ్ కాకుండా తక్కువ ml కూడా తీసుకుంటారు కదా. సో అలా ట్రై చేయడానికి కూడా తీసుకోవడానికి కూడా చాలా బెస్ట్ అనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి ప్రోడక్ట్స్. చిన్నపిల్లలు పడుకున్నప్పుడు చూస్తే ఎంత క్యూట్ అనిపిస్తుందో కదా. నాకు ఎప్పుడు అంటే వీడు పుట్టి లైక్ 2 months అయిపోతున్నా సరే ఇలా పడుకోబెట్టుకోవడం ఇష్టం నాకు, ఇట్లా బొజ్జ పైన. ఎందుకంటే నా కడుపులో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. లైక్ మన బేబీస్కి మనం ట్రస్టెడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నామంటే వీ ఫీల్ సో హ్యాపీ. స్పెషల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను బేబీకి ట్రస్టెడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నా అనేది. అండ్ ఇంకోటి, మనం ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేస్తున్నామంటే అందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అని తెలుసుకొని యూస్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. బికాస్ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి. సో అవినో బేబీ ప్రోడక్ట్స్లో న్యాచురల్ హై క్వాలిటీ ఓట్స్ యూస్ చేస్తారు కాబట్టి ఓట్స్ ఇమ్మెన్స్ న్యూట్రిషన్ ఉంటుంది అండ్ బేబీ స్కిన్కి కూడా చాలా మంచిది కాబట్టి ఐ రియల్లీ ట్రస్ట్ అవినో బేబీ ప్రోడక్ట్స్. Day 1 నుంచి కూడా వీడికి అవినో బేబీ ప్రోడక్ట్సే యూస్ చేస్తున్నాను అండ్ దట్ మేక్స్ మీ సో హ్యాపీ. సో చాలా మంది సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఐ వాంట్ టు సజెస్ట్. సో గైస్ మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చి యూస్ చేయాలనుకుంటే యూస్ మై కూపన్ కోడ్ Divya10 ఆన్ ఫస్ట్ క్రై యాప్. యూ కెన్ గెట్ ఎక్స్ట్రా 10% డిస్కౌంట్. ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. చిట్టితను ఆడుకుంటున్నాడు. వాడిని మార్నింగ్ టైంలో అలా వదిలేస్తే వాడంతలా వాడే ఆడుకుంటూ ఉంటారు. సో మనం ఊరికి ఎత్తుకోవడం అలవాటు చేస్తే ఎత్తుకోవడమే ఇంకా మన పని. సో అందుకనే వాడు ఆడుకోవడం మొత్తం వాడంతలా వాడు ఆడుకోవడం అట్లా అలవాటు చేస్తున్నాం అనమాట. మేము కూడా ఎక్కువగా పక్కన ఉండకుండా సో దట్ వాళ్ళకి అది అలవాటు అవుతుందని. బట్ నేను ఎక్కడ వెళ్తే అక్కడనే చూస్తూ ఉంటాడు. ఫ్రీగా ఉండాలని చెప్పేసి క్లాత్ డైపర్ కూడా వేయకుండా అట్లా వదిలేస్తాము. ఎంతైనా బాయే కదా కదరా, బాయే కదా. వీడి బెడ్ పైన ఇట్లా డ్రై షీట్ వేస్తాము సో దట్ బెడ్ పాడవకుండా ఉంటుంది. కాకపోతే వాడు బెడ్ పైన ఎప్పుడు పోయాడో అట్లా వదిలేసినప్పుడల్లా అక్కడ ఎక్కడో పైనకు పోస్తాడు, ఆ గోడల పైన ఎక్కడనో. దొంగ నువ్వు. వాళ్ళంతలా వాళ్ళు ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఊరికి అట్లా ఎత్తుకొని కూర్చుంటే కూడా అంత కంఫర్ట్గా అనిపించదు, ఊరికి అలా ఎత్తుకొని కూర్చుంటే కూడా. అందుకే అట్లా ఆడుకొని అనేసి వదిలేస్తాం. మమ్మీ రొట్టెలు చేస్తున్నట్టుంది మంజమ్మ. పొద్దున్నే జొన్న రొట్టె చేస్తుంది మా అమ్మ. ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా అంటే జొన్న రొట్టె ఇంకా సమ్ కర్రీ తింటూ ఉంటే అందరూ నాకు డిఎమ్స్ చేశారు. పోస్ట్ పార్టం టైంలో లైక్ ఇలా జొన్న రొట్టె తినొద్దు కదా అన్నారు. బట్ నాకైతే అలా ఏం అనిపించలేదు. ఈ స్టేజ్లో మనం ఎంత ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే మన వెయిట్ని అంత బాగా కాపాడుకోవచ్చు అనమాట. చపాతీ కన్నా జొన్న రొట్టె తినడం చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే జొన్న రొట్టె అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు అని.
బట్ డైజెస్ట్ అవుతుంది. మనం వాటర్ తాగే దాన్ని బట్టి ఉంటుంది. డైజెస్ట్ అవ్వని ఫుడ్ ఏదైనా ఉంది అనిపిస్తే మనం వాటర్ బాగా తీసుకోవాలి అంతే. అప్పట్లో వాళ్ళు రొట్టెలే తిని మిల్క్ ఇచ్చేవాళ్ళు కాదా దివ్య అని అన్నది, నాకు డాక్టరే చెప్పింది. మమ్మీ కూడా అదే చెప్తుంది. సో రొట్టె తింటే ఇంకా మన బాడీలో స్ట్రెంగ్త్ ఎక్కువగా వస్తుంది. నేను అలవాటు చేసుకున్నా. అప్పట్లో చిన్నప్పుడైతే రొట్టె చేసిస్తా అంటే మమ్మీ హెట్ రొట్టె ఎవరు తింటాడు అనేదాన్ని. సో మీలో కూడా ఎవరైనా లైక్ చిన్నపిల్లలు ఉంటే లైక్ ఇంటర్ బీటెక్ డేస్లో ఎప్పుడైనా రొట్టె చేస్తే అసలు దాన్ని ముట్టను కూడా ముట్టకపోయేదాన్ని, దాని సైడ్ కూడా చూడకపోయేదాన్ని. బట్ ఇప్పుడు మంచిగా రొట్టె కావాలమ్మా అని అడుగుతున్నా. దిస్ ఈజ్ హౌ వి ఆల్ గ్రో అప్స్. ఎస్, అప్పటి నుంచి ఉట్టి కూర్చున్నా మమ్మీ, బట్ సపోర్ట్ చేయలే. ఇప్పుడు నేను తింటున్నా ఎగ్జాక్ట్లీ అంటుండు. మీ పిల్లలు కూడా అంతేనా? నేను అప్పటి నుంచి నార్మల్గా ఉట్టిగానే కూర్చున్న వాడిని చూస్తూ ఏమనలేదు. అప్పుడు దాకా వాడందరూ వాడు ఆడుతున్నాడు. సరే తిందాంలే అని వచ్చిన, ఇప్పుడు అంటుండు వస్తున్నావు అమ్మ అని. అలా ఎలా తెలుస్తుందమ్మా తింటున్నామని? మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయగానే నెక్స్ట్ వీడికి స్నానం చేపిస్తాం. మార్నింగ్ 10 లోపు స్నానం కంప్లీట్ అయిపోవాలి. అదే చాలా మంచిది బేబీస్కి. బాత్ టైం రొటీన్ మమ్మీ చూసుకుంటుంది జనరల్లీ. సో బాత్, ఆయిల్ మసాజింగ్ అదంతా మమ్మీ చూసుకుంటారు. మా అమ్మకి నాకు ఎప్పుడు ఇదే గొడవ. ఏంటంటే వాడికి ఆయిల్ పెడితే ఫేస్ అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది. నేనేమో ఎక్కువ ఆయిల్ పెట్టకండి, మా మమ్మీ ఏమో ఎక్కువ ఆయిల్ పెడుతుంది. వాడి ఆయిల్ గిన్నె చూడండి అత్తయ్య తీసుకొని వచ్చింది. ఎవరికి? సాయికి, బాగుంది అసలు, చాలా క్యూట్ ఉంది. సో ఇందులో కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని స్నానం చేసేటప్పుడు ఇట్లా రాయాలి. బాత్ టైం అయితే ఎవ్రీడే టైంకి అవుతుంది, వాడికి కూడా అలవాటు అయిపోతుంది. సో ఈ టైంకి బాత్, ఈ టైంకి స్లీప్, తర్వాత ఫీడ్, తర్వాత స్లీప్ అని వాడికి కూడా అలవాటు అవ్వాలి. మెడలు కూడా మంచిగా ఏడ పట్టుకున్నా ఏమన్నా అయినా మంచిగా అయితే మసాజ్ చేస్తూ ఉంటాయి. సాపు ఇట్లా నిలబెడతారు, ఎక్కువ మసాజ్ చేస్తే. వాడు ఎంత ఎంజాయ్ చేస్తాడో ఈ టైంని, ఎంత బాగా అవుతుంది చూడండి. అమ్మో చేతులు అట్లా ఎంకలకు పెడితే ఏమన్నాడు ఇట్లా. చిన్నపిల్లలకి ఇలా ఆయిల్ పెట్టి ఎవ్రీడే మసాజ్ చేస్తే బాడీ గట్టిగా అవుతుంది అంటారు. సో మా వాడైతే మంచిగా ఆయిల్ మసాజ్ చేయించుకుంటారు. ఇంకా ఇలా మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి బాడీ అంతా రిలాక్స్డ్గా అనిపించి స్లీప్ కూడా ప్రాపర్గా ఉంటుంది. 5, 6, 7, 8, 9, 10. నాకన్నా అదే అంత గట్టిగా రాయకమ్మా అని అనిపిస్తుంది. అవుతుడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు అది చాలా. యాక్చువల్గా నేను ఆయిల్ స్పెషల్గా ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఆలివ్ ఆయిల్ ఎక్కడ బట్టలకు కూడా ఎక్కడ అంటది అనమాట. చాలా బాగుంది స్మెల్, అసలు స్మెల్ ఉండదు, ఇంకా బట్టలకు అంటదు. మమ్మీ కుస్మల్ నూనె అయితే ఎంత అంటుతుంది కదా. యా, కుస్మల్ నూనె అయితే చాలా స్మెల్ వస్తుంది. ప్రతి డ్రెస్ కి ప్రతి దానికి అంటుతూనే ఉంటది. చాలు చాలు చాలు. అమ్మమ్మ దిష్టి తగులుతుంది గైస్. అటు ఇటు పోతుంది, వాడిని పోయి ముద్దు పెట్టుకుంటది. ఏం చేయాలమ్మా, ఏం చేయాలమ్మా చిన్నదాని అని. కన్నేలు చాలా చెత్తడా, చిన్ని బంగారాలు చాలా చెత్తడా. పెద్ద వీడియోస్ అమ్మాయే కావాలన్నాడు. అబ్బాయి పుట్టినాక కూడా అంత ప్రేమ చేస్తుంది. మాకు వదిలేయచ్చు కదా. అసలు వదిలేనే నా చిట్టి బంగారమే. రోజు రోజు డైపర్ వేసి చేపిస్తారు అనుకోగలరు. లేదు, ఇప్పుడు వీడియో తీస్తున్నాం అని అంతే. ఇట్లా కాళ్ళపైన పెట్టుకొని స్నానం చేపిస్తుంది ఎవ్రీడే. నేను కూడా చూస్తున్నా, మనం కూడా నేర్చుకోవాలి కదా. నెక్స్ట్ బేబీస్కి కానీ మమ్మీ ఎప్పుడైనా లేకపోతే కానీ నాకు అలవాటు అవ్వాలని రోజు దగ్గరుండి చూస్తున్నా ఎట్లా చేపిస్తుంది ఏంటి అని. ఈ బాడీ వాష్ అయితే అవినో బేబీ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది. అండ్ వాళ్ళకి అసలు ఐస్లో పోయినా అసలు మంట రాదు. అండ్ ఇది కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. డే మొత్తం హైడ్రేటింగ్గా మాయిశ్చర్గా ఉంటుంది వాడి స్కిన్. అయిపోయింది. మనం చేయగానే వచ్చి ఇట్లా కాసేపు ఎండ కూర్చుంటాము. ఈ ప్లేస్లో ఎండ వస్తుంది. సో జస్ట్ తూర్చే అంత సేపే. మా మమ్మీ అప్పట్లో చేసేవన్నీ ఇప్పుడు పాటిస్తుంది అనమాట. అలాంటి చెప్పు. ఎవ్రీడే ఇది మాది డే రొటీన్ అనమాట. వాడిని అలా తుడిచేంతసేపు నేను వెళ్ళి వాడి ప్రోడక్ట్స్ అవన్నీ తీసుకొని వస్తాను. అప్పుడు ఎవ్రీడే ఇట్లా కొంచెం ఓమా కూడా మా మమ్మీ ఎవ్రీడే ఓమా తిను అంటుంది. సో ఇట్లా కొంచెం ఓమా తింటా. టైంలో పోస్ట్ పార్టంలో ఓమా తింటే మంచిదంట. చిన్ని చిట్టిగాడు నీకన్నీ తీసుకొని వీడియో చూస్తున్నాడు. వీడియోకి అమ్మ కడుపులో ఉన్నప్పుడు అన్నీ అదే చేసింది కదా, అందుకని ఇప్పుడు వాడు వీడియో పోజులు ఇస్తున్నాడు. సో ఇది ఎవ్రీడే వాడికి నోస్లో వేస్తే కొంచెం కోల్డ్ ఉన్నా ఏదైనా డస్ట్ ఉన్నా క్లియర్ అవుతుంది నోస్కి.
ఒక్కొక్క డ్రాప్ అంతే. ఫేవరెట్ టైం ఇది. ఇంకొంచెం ఇస్తే బాగుండే షట్ అప్పుడే అయిపోయింది అమ్మమ్మ అని అడుగుతాడు. వాడు అనుకుంటుండొచ్చు అమ్మాయి నాకు మిల్క్ తప్పితే ఇంకేదైనా ఉందంటే ఇది ఒక్కటే ఉంది. స్మెల్ అయితే ఎంత బాగుంటుందో ఇదైతే. బా వా వావ్. ఐ విష్ వీడియోలో మీరు కూడా స్మెల్ చేస్తుంటే బాగుండు అని. జలుబు కాదు, సాయంత్రం ఎంచాక మెత్తగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అది ఇక్కడ వేడి. ఇది నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా, ఐఎమ్ యూజింగ్ డైలీ మాయిశ్చరైజర్ లోషన్. ఇది వాడి ఫేస్కి అయితే ఇట్లా ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ అయిపోతుంది చూడండి. సో జనరల్గా ఇంట్లో ఉన్న రోజు అయితే ఇట్లా క్లాత్ డైపర్సే యూజ్ చేస్తున్నాము. ఇదైతే నేను సూపర్ బాటిల్స్ నుంచి తీసుకున్నాను. అసలు వైట్ కలరే అయినా మమ్మీ ఇందులో ఎన్నిసార్లు మోషన్ పోయినా కలర్ అంటలే కదా. యా ఈ ఫ్యాబ్రిక్ అట్లాంటిది అనమాట. సో బాత్ అయిపోగానే ఇట్స్ ఫీడ్ టైం. ఫీడ్ చేస్తూ ఉంటేనే అలా పడుకుంటాడు. ఇంకా పడుకునేటప్పుడు అయితే కంపల్సరీ హనుమాన్ చాలీసా ప్లే చేస్తాను టీవీలో. చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది మ్యూజిక్ వింటే. ఇలా సాంగ్స్ వింటూ పడుకుంటే స్ట్రేట్ అవే 2 hours to 3 hours అలా మంచిగా ఫుల్ ఫ్లెజ్ గా పడుకుంటాడు. డే టైమ్ లో అయితే పడుకున్నప్పుడు నాయిస్ చేయకుండా అస్సలు ఉండము, నాయిస్ చేస్తూనే ఉంటాము. అదే చెప్పాను కదా, వాళ్ళకి డే అండ్ నైట్ డిఫరెన్స్ తెలియాలి. వాడు పడుకోగానే కాసేపటికి లంచ్ చేస్తున్నాను. సో ఇక్కడ రైస్ తింటున్నా, బగారా రైస్. చాలా మంది ఇది తినొద్దు అది తినొద్దు అని అంటూ ఉంటారు, కానీ డాక్టర్ అయితే అన్ని తినొచ్చు, ఏది తిన్నా లిమిటెడ్ గా తింటే బెస్ట్ అని చెప్పారు. ఎవ్రీడే నార్మల్ రైసే కాకుండా ఒకరోజు రైస్, ఒకరోజు బగారా రైస్, ఫ్లేవర్డ్ రైస్ ఉంటే కూడా బాగా తినాలనిపిస్తుంది కదా. నాకైతే ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే హాస్పిటల్లో ఇలా ఫ్లేవర్డ్ రైస్ తీసుకొని వచ్చారు. చాలా మంది డెలివరీ అయిపోయాక నాన్ వెజ్ కూడా తినరు, బట్ డాక్టర్ కూడా చెప్పారు తినొచ్చు, ఏం కాదని చెప్పారు. మా ఇంట్లో కూడా తినొచ్చు అనేసి కీమా ఇంకా ఫిష్ ఇలాంటివి పెడుతూ ఉంటారు, సో దట్ ఇంకా మిల్క్ బాగుంటుందని. మంత్లీ వన్స్ రైస్ తినేదాన్ని, బట్ వాడి కోసం వాడికి మిల్క్ బాగా రావాలని చెప్పి లేని తిప్పలు ఉండదు కదా మదర్గా, సో అన్నీ తినాల్సి వస్తుంది. కొన్ని డేస్ భరించండి. ఇంకా ఈ చెబ్బి దివ్యని ఒక 6 months ఈ చెబ్బి దివ్యని చూడండి, చాలా బాగుందమ్మా బగారా రైస్ అయితే. సో అలా రెగ్యులర్గా ఒకటే ఫుడ్ కాకుండా డిఫరెంట్గా తింటూ ఉంటాను, బట్ హోమ్ ఫుడ్డే తింటున్నాను, బయట ఫుడ్ తినట్లేదు. ఇలా ఫ్రూట్స్ కూడా తినొచ్చు అని చెప్పారు హైడ్రేటెడ్గా ఉండడానికి. నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యి తినడం కూడా అయిపోయాక వాడు ఇంకా నిద్ర లేవకపోతే మిల్క్ పంప్ చేసి షవర్కి వెళ్ళాను. ఇప్పుడే బాత్ కంప్లీట్ అయిపోయింది. వాడు పడుకోగానే 1 hour గ్యాప్ ఇచ్చి నేను ఫస్ట్ మిల్క్ పంప్ చేస్తాను. సో ఆ మిల్క్ మా మమ్మీ వాడు లేవగానే ఫీడ్ చేస్తారనమాట. మోస్ట్లీ నేనైతే డైరెక్ట్గా ఫీడ్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ డేలో అట్లీస్ట్ 1-2 times అయినా బాటిల్ ఫీడ్ కూడా అలవాటు చేయాలి కదా. సో దట్ మనం ఎప్పుడైనా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు అట్లా వాళ్ళకి బాటిల్ మనకి ఓన్లీ డైరెక్ట్ ఫీడ్ చేస్తుంటే అస్సలు ఇంకా బాటిల్ ముట్టరనమాట. సో అందుకనే చెప్పేసి డేకి అట్లీస్ట్ 1 or 2 times నేను పంప్ చేసిన మిల్కే బాటిల్లో వేసిస్తే మా మమ్మీ చూసుకుంటారు. అంటే బేబీ మొత్తం మన పైనే డిపెండ్ అవ్వకుండా కూడా ఉంటుంది, అండ్ వీ గెట్ సమ్ టైమ్ అని నా ఒపీనియన్. వర్కింగ్ ఉమెన్స్కి డెఫినెట్గా మనకి సెల్ఫ్ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక డిప్రెషన్ రాకుండా ఉంటుంది మనకి ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నప్పుడు. సో వాళ్ళని చూసుకోవడానికి కూడా ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా, సో అలా మేనేజ్ అయిపోతుంది. లేదు అంటే వాళ్ళు మొత్తం మనకే డిపెండ్ అయి ఉంటే సో మనకు కూడా ఒక కైండ్ ఆఫ్ అరే నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను అనే స్ట్రెస్ లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే హెడ్ బాత్ చేశారు, ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ తిన్నా కదా. సో మళ్ళీ వాడికి ఇప్పుడు శివుడి గెటప్ వేయాలి అంటే కొంచెం ఏదో ఏం కాదు, చిన్నపిల్లలే, బట్ స్టిల్ నాకు ఏదో ఫీలింగ్ ఉండి నేను ఓకే హెడ్ బాత్ చేసి బాగా రెడీ చేద్దాంలే అనేసి హెడ్ బాత్ చేశాను. ఇంకా శివరాత్రి 3-4 days ఉంది అన్నప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ, ఎందుకంటే అదే రోజు చేసి అదే రోజు పెట్టాలంటే అసలు కుదరదు. మెయిన్లీ నాకైతే అసలు కుదరదు. అదే రోజు చేయాలంటే చాలా హడావిడి అయిపోతుంది. నాతో అయితే అవ్వని పని అది, ఎందుకంటే పోస్టింగ్ ఇట్ టేక్స్ టైం. పోస్టింగ్ కానీ ఒక రీల్ పోస్ట్ చేయాలన్నా ఇట్ టేక్స్ టైం గైస్. మీరు అనుకుంటుండొచ్చు ఇట్స్ వెరీ సింపుల్ రెడీ అవ్వడమే అని. నో ఇట్స్ నాట్ సింపుల్ అనమాట. బ్యాక్ ఎండ్ చాలా థింగ్స్ ఉంటాయి. సో ఈ షూట్స్ ఇవన్నీ బేబీ ఎవ్రీ మంత్ షూట్ కానీ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు షూట్స్ కానీ, సో వీళ్ళు పెద్దగా అయ్యాక అన్నీ మెమొరీస్గా గుర్తుండిపోతాయి కదా. ఎందుకంటే వాళ్ళు 1 year అయిపోయాక డెఫినెట్గా మనం చెప్పినట్టు వినరు. వాళ్ళకి మూడ్ బట్టి వాళ్ళకి చెయ్యాలనిపిస్తేనే వాళ్ళు చేస్తారు. మనం ఎంత చెప్పినా సర్లే అని లైట్ తీసుకుంటారు. అంటే ఎంత చెప్పినా అంత ఇష్టంతో చెయ్యరు, మనం ఫోర్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనం ఇష్టంతో ఏ గెటప్ వేసినా ఏమన్నారు కదా.
లెట్స్ సీ. ఇప్పుడైతే శివయ్య గెటప్ వేయడానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. మా నాన్న కూడా వచ్చారు. మా మమ్మీ డాడీ అయితే మా చిన్నోడికి చాలా అటాచ్ అయిపోయారు. మీరు నా ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కూడా చూస్తుంటారు కదా, రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. మా వాడు నిద్ర లేవగానే ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. సో వాళ్ళిద్దరికి మా వాడితో ఫుల్ టైం పాస్, ఇంకా మా వాడికి కూడా వీళ్ళిద్దరితోనే టైం పాస్, ఎంటర్టైన్మెంట్ కూడా. ఈరోజు మా డాడీకి నేను చెప్పిన అనమాట కాల్లో, చిన్నవాడికి గెటప్ శివరాత్రి వస్తుంది కదా అనగానే వచ్చేసిండు ఆల్రెడీ. అనుకున్నా రా 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 అంటున్నాడు. ఎవరంటున్నారు? శివయ్య 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 నీ మాయ తెలియదయ్యా. చిన్నపిల్లలు ఫస్ట్ 3 monthsలో పెట్టే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత ప్రిట్టీగా, ఎంత క్యూట్గా ఉంటాయంటే, సో అమాయకంగా ఎలా అంటే అలా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటారు కదా. సో నేనైతే అవి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను మా వాడిలో. ప్రతిసారి ఇలా వాడి క్యూట్ అండ్ ఇన్నోసెంట్ ఫేస్ చూస్తే ఏదో తెలియని హ్యాపీనెస్. అసలు చూడండి, అసలు ఎంత క్యూట్గా ఇట్లా చెంపకు చేయి పెట్టుకొని పడుకున్నాడో, నిద్రలో ఉన్నాడు ఇంకా కూడా. సో ఎంత లేపినా నిద్రలో ఉంటాడు. అట్లా మంచిగా పడుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. ఫీడ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత బాగా పడుకుంటే అంత బాగా యాక్టివ్గా ఉంటారు, అంత మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా ఇలాంటి ఏదైనా థీమ్ షూట్ అప్పుడైతే బాగా పడుకొని లేచాకే షూట్ చేస్తాము, లేదంటే ఫస్సీ అయిపోతారు. బాగా పడుకొని లేస్తే ఏంటంటే మంచిగా మనకు కావాల్సిన పిక్చర్స్ అన్నీ వస్తాయి. చిన్నప్పటి నుంచి మా డాడీ ఈ ఎంకరేజ్మెంట్ తోటే నేను ఇందాక వచ్చిన. ప్రతిదీ నేను ఏం చేసినా సూపర్ బెటా, తోప్ బెటా, యాక్చువల్గా మనం అట్లా కాదమ్మా, మనం నార్మల్ గా ఏదో ఓకే ఓకే చేసినా పక్కన ఇట్లా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఐ స్టిల్ రిమెంబర్ నా చైల్డ్హుడ్ డేస్. నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే అది మా డాడీ వల్ల. ఎందుకంటే నేను ఇట్లా ఆర్ట్ క్రాఫ్ట్ చేసేదాన్ని అండ్ పెయింటింగ్ వేసేదాన్ని, అవన్నిటికీ మా డాడీ చాలా హెల్ప్ చేసేవారు. నేను ఏ డ్రాయింగ్స్ వేసినా బాగుంది బేటా, చాలా బాగా వేసావు, సూపర్ సూపర్ అని నన్ను బాగా అంటే బాగా ఎంకరేజ్ చేసేవారు. మెయిన్గా పిల్లలకి ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మైండ్ అంతా క్రియేటివ్గా కావాలంటే, సో వాళ్ళు ఏ చేసినా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా ఒక స్టెప్ ఎక్కువగా చేయాలనుకుంటారు. ఇప్పుడు నాకున్న అంతో ఇంత క్రియేటివ్ మైండ్ కూడా ఏదో సడన్గా వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచి నేను బాగా డెవలప్ చేసుకుందే. ఇక్కడ మా వాడు పడుకొని ఆల్రెడీ 3 hours అయింది, ఇంకా లేపుతున్నాము. ఇవన్నీ నేను అమెజాన్లో 1 week బిఫోరే ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. మా మమ్మీ మా డాడీ కూడా నెక్స్ట్ ఫెస్టివల్ ఏదైనా వస్తుందంటే నాకు ఒక 2 weeks బిఫోర్ నుంచి చెప్తూ ఉంటారు, ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏం చేస్తున్నావు, వాడికి ఏ థీమ్తో చేస్తున్నావు అని. సో ఇక్కడ మా వాడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారనమాట, అవి ఎంజాయ్ చేస్తున్నాం ముగ్గురం. ఏదో ఆశ్చర్యంగా ఏం చేస్తున్నారు ఏంది ఇదంతా అట్లా పెట్టుకొని చూస్తున్నారు ప్రతిరోజు. మా చిన్నోడిది ఫస్ట్ థీమ్ షూట్. మాకైతే చాలా ఫన్గా అనిపించింది చూస్తుంటేనే. వాడి ఎక్స్ప్రెషన్స్ చాలా ఫన్ ఉండే. మా చిన్ని శివయ్య రెడీ అయిపోయారు. ఎంత బాగా అనిపించిందో మా డాడీ మా మమ్మీకి అయితే. అసలు వాళ్ళు పండుగ చేసుకున్నారనమాట, పిక్చర్స్ దిగి వాడిని అలా క్యూట్గా చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాడంటే అసలు ఏంటి, ఏం చేస్తున్నారు, ఏంటి ఇదంతా అన్నట్టు పెట్టాడు. క్యూట్ అనిపించింది మాకైతే. సింగిల్ పోర్ట్రేట్స్ కోసం పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ రావడానికి చాలానే కష్టపడ్డాం. ఫైనల్లీ నిద్ర అంతా పోయి ఎక్స్ప్రెషన్ మార్చి నవ్వుతూ స్మైలింగ్ చేస్తూ పిక్చర్స్ ఇచ్చాడు. క్రేజీ అనిపించింది. అత్తయ్య మిస్సింగ్ అనమాట రోజు, సో అందుకే వీడియో కాల్ చేసి చూపించాము. సో ఫస్ట్ థీమ్ షూట్ కదా, చాలా బాగా నచ్చింది అత్తయ్య అండ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ ఫోటో షూట్ అయితే. ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫైనల్లీ నేను అనుకున్నట్టు పిక్చర్స్ వచ్చాయి. ఎంత బాగా అనిపించిందో, ఐఎమ్ సో బ్లెస్డ్ అసలు. సో గైస్, ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా చిన్ని శివయ్య మీ అందరికీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. ఇంకా ఇలానే ది బెస్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.